బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కవిత కేసులో ఈడీ అఫిడవిట్ తయారు చేసింది. దీంతో తెరపైకి మరో పేరు వచ్చింది. లిక్కర్ కేసులో మేకా శరణ్ పై ఈడీ ఫోకస్ పెంచింది. కవిత ఇంట్లో జరిపిన సోదాల్లో మేకా శరణ్ మొబైల్ లభ్యం కావడంతో ఈడీ ఆయన్ను విచారించే పనిలో పడింది. మేకా శరణ్ కవితకు అత్యంత సమీప బంధువుగా అధికారులు గుర్తించారు. దీంతో సౌత్ లాబీ డబ్బులు లావాదేవీల్లో ఆయనదే కీలక పాత్రగా అధికారులు తేల్చారు. కవితను అరెస్టు చేసే సమయంలో మేకా శరణ్ ఆ ఇంట్లోనే ఉన్నట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. गलत केस है, इलीगल अरेस्ट है। रास्ता दो ना। Same thing that as 1 year back, it is an illegal arrest. We are going to fight it out. Please. It is a political case. It is a fabricated case. It is a false case. We are fighting it out. Please. नजदीक बताइए. They are asking the same thing again and again. There is nothing new. Please. फर्जी केस है, गलत। इलेक्शन के टाइम पे इतने सारे पॉलिटिकल अरेस्ट करना गलत बात है. ECI should intervene. ECI should definitely intervene and protect the democracy in this country. इलेक्शन के बीचों बीच इतने पॉलिटिशियन का क्यों हो रहा है? जनता को भी सोचनी चाहिए ना. हम लोग लड़ रहे इलेक्शन के टाइम पे इतने सारे पॉलिटिकल अरेस्ट करना गलत बात है. ECI should intervene. ECI should definitely ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కవిత కేసులో ఈడీ అఫిడవిట్ తయారు చేసింది. దీంతో తెరపైకి మరో పేరు వచ్చింది. లిక్కర్ కేసులో మేకా శరణ్ పై ఈడీ ఫోకస్ పెంచింది. కవిత ఇంట్లో జరిపిన సోదాలో మేకా శరణ్ మొబైల్ లభ్యం కావడంతో ఈడీ ఆయన్ను విచారించే పనిలో పడింది. మేకా శరణ్ కవితకు అత్యంత సమీప బంధువుగా అధికారులు గుర్తించారు. దీంతో సౌత్ లాబీ డబ్బు లావాదేవీల్లో ఆయనదే ప్రధాన పాత్రగా అధికారులు గుర్తించారు. కవితను అరెస్టు చేసే సమయంలో మేకా శరణ్ ఆ ఇంట్లోనే ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఈ నెల 15 మార్చి 15 కవితని అరెస్ట్ చేసే సమయంలో మరొక అంశం కూడా ఈడీ అధికారులకు వాళ్ళకు మరొక అంశం, మరొక సెల్ ఫోన్, మరొక కీలక వ్యక్తి కూడా మాకు లభ్యమైనట్టు ఈడీ అధికారులు చెప్పారు కొద్దిసేపటి క్రితం. అందులో అఫిడవిట్లు కూడా మరో పేరును నమోదు చేశారు. అందులో మేక శరణ్, ఈయన కవితకు అత్యంత సమీప బంధువు మేక శరణ్. ఈ మేక శరణ్కి సంబంధించిన ఒక సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు. దాంతో కీలకమైన అంశాలు కూడా ఉన్నాయి. ఈ శరణ్కి సంబంధించి, మేక శరణ్కి సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించిన విచారణ చేపడుతున్నామని చెప్తున్నారు. ఇందులో కూడా అంటే ఈ కేసులో, ఈ లిక్కర్ కేసులో మేక శరణ్ది కూడా పాత్ర ఉంది. అందులో కీలక పాత్ర వహించారు. కవితకు దగ్గరి బంధువు కావడంతో ఇందులో కీలక పాత్ర వహించినట్టు గుర్తించమని చెప్పారు. అయితే ఆ సమయంలో అంటే కవితను అరెస్ట్ చేసిన సమయంలో ఆయన ఇంట్లో ఉన్నారు. ఆ సమయంలోనే ఆయనకు సంబంధించిన సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు. ఆ తర్వాత విచారణ చేపడితే అసలు విషయం బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈయనకు కూడా సంబంధాలు ఉన్నాయి. కవితకు దగ్గర బంధువు అయినటువంటి మేక శరణ్కు కూడా ఈ కేసులో, లిక్కర్ కేసులో సంబంధాలు ఉన్నాయి. ఈయన్ని కూడా విచారించాల్సిన అవసరం ఉందంటూ కూడా అంటే రవిచంద్ర, ఇప్పటివరకు చూసుకున్నాం ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి చాలా మందిని విచారణ చేయడం జరిగింది గతంలోని. ఇప్పుడు మేకా శరణ్ పై కూడా విచారణ చేపట్టింది ఈడీ. మరి ఇలాంటి తరుణంలోని ఇంకా విచారణ చేపట్టే మిగతా బంధువుల పేర్లు కూడా వచ్చే అవకాశం ఉందా? ఇంతటితో ఆగేదేమైనా ఉందా? అంటే ఈ మేక శరణ్తో పాటు వాళ్ళ కవిత దగ్గర బంధువులు కూడా, ఆమె ఆడపడుచు అయినటువంటి అఖిలను కూడా విచారణ చేపట్టారు. దాంతోపాటు మిగతా చాలామంది అంటే ఈ కేసుకు సంబంధించి, ముఖ్యంగా కవిత బంధువులకు సంబంధించి అందరిని కూడా విచారణకు లాగుతున్నారు. ఇందులో ఈ అంశాల్లో లిక్కర్ కేసు సంబంధించి చాలామందిని ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అందులో మేక శరణ్ కావచ్చు, అఖిల కావచ్చు, ఇంత మిగతా వాళ్ళు కూడా ఉన్నారన్న కోణంలో జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ కేసు విచారణ జరుగుతుందని చెప్పుకోవచ్చు. అంటే రకరకాల కోణంలో తిరుగుతుందని చెప్పుకోవచ్చు. మరొక కొత్త వ్యక్తి కూడా రావడంతో అంత ఆయన నుంచి కూడా ఇన్పుట్ తీసుకోవడం, విచారణలో భాగంగా ఆయన నుంచి కూడా సమాచారం తీసుకున్నట్టుగా పనిలో పడిందని చెప్పుకోవచ్చు. ఈడీ అధికారులు పనిలో పడ్డారని చెప్పుకోవచ్చు. మరొక అంశం ఏంటంటే ఇవాళ కవిత కేసు కూడా కీలక అంశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆమెకు సంబంధించి మరో 3 రోజులు కూడా కస్టడీకి పొడిగించడం. దాంతోపాటు మరొక అంశం ఏంటంటే ఆ సమయంలో కోర్టుకు తీసుకొస్తున్న సమయంలో కూడా
కవిత కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఇందులో ఏం లేదు, మళ్ళీ మళ్ళీ అదే క్వశ్చన్లు అడుగుతున్నారు. అంతేకాకుండా ఎలక్షన్ కమిషన్ కూడా ఇందులో జోక్యం చేసుకోవాలి, ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి, దాంతో ఓ రాజకీయ నాయకుడు అంటే మాజీ సీఎం కూతురైనట్టుగా నన్ను ఈ విధంగా అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నారు. ఏడాదికి పైగా ఈ కేసు కొనసాగుతూనే ఉంది, ఏడాదిన్నరకు పైగా కొనసాగుతుంది. ఇప్పుడు అరెస్ట్ చేసేసి ఎన్నికల సమయంలో ఈ విధంగా పార్టీని బదనాం చేసే విధంగా ఉందంటూ దీన్ని ఎలక్షన్ కమిషన్ కూడా ఈ అంశంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం కూడా ఉందంటూ కవిత చేసినట్టుగా వ్యాఖ్యలు కూడా సంచలన వ్యాఖ్యలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె కోర్టులోనే తేల్చుకుంటాను, ఇందులో కోర్టులోనే తేల్చుకుంటానని కూడా చెప్పారు. ఈ విధంగా రకరకాల కామెంట్స్ కూడా చేసింది. దీంతో ఏడాదిన్నర నుంచి ఏం తేల్చారు, ఒక రాజకీయ కక్షపూరితమైన విధంగానే ఉంది. దీంట్లో ఇందులో ఎలాంటి బలం లేదు ఈ కేసులో. దాంతోపాటు ఫాల్స్ అలిగేషన్ పెట్టారు, ఇది ఒక ఫాల్స్ కేసు, ఫ్యాబ్రికేషన్ అంటే ఒక కల్పితమైనట్టుగా కేసుగా ఆమె చిత్రీకరించారు, ఆమె వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఒక పక్క వ్యాఖ్యలు చేశారు. మరొక అంశం ఏంటంటే ఇవాళ కోర్టు మరో 3 రోజులు ఈడీ అధికారులకు కస్టడీకి ఇచ్చారు కవితను. దీంతో కవితతో పాటు కేజ్రీవాల్ను కూడా కలిపి విచారణ చేసే విధంగా కూడా అధికారులు రంగం సిద్ధం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఈ లిక్కర్ కేసుకు సంబంధించి కవిత కావచ్చు, కేజ్రీవాల్ కావచ్చు, కీలకమైన వ్యక్తుల్లో వీళ్ళే అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మనీష్ సిసోడియా, ఈ 3 వ్యక్తులు పాలసీ మేకర్స్ అయితే మనీష్ సిసోడియా కావచ్చు, దాంతోపాటు కేజ్రీవాల్ కావచ్చు, ఆయన సీఎం, ఏకంగా ఆయన ఎక్సైజ్ మంత్రిగా ఉన్నారు కాబట్టి వాళ్ళ పాలసీ మేకర్లు ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళని ప్రభావితం చేయగలిగిన వ్యక్తుల్లో కవిత ఉన్నారు. కవిత ముడుపులు ఆప్ నేతలకు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, దీంతో పాటు లంచం ఇచ్చారు. అవి గోవా ఎన్నికల్లో, పంజాబ్ ఎన్నికల్లో, గుజరాత్ ఎన్నికల్లో ఖర్చు పెట్టినట్టు కూడా ఈడీ అధికారులు గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చెప్పినట్టుగా సందర్భాలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా, అంటే ట్రాన్సాక్షన్స్ ఎట్లా అయినాయి, డబ్బులు ఎటు మళ్ళాయి, ఇవన్నీ అన్ని కోణంలో కూడా విచారణ చేపట్టారు ఈడీ అధికారులు. అందులో భాగంగా కీలక వ్యక్తులుగా కవిత కావచ్చు, కేజ్రీవాల్ కావచ్చు, వీరిద్దరిని కలిపి విచారణ చేస్తే మరిన్ని అంశాలు బయటకు వస్తాయని చెప్పారు. ఈ విధంగా కొనసాగుతుంది. ఒక పక్క కవితని విచారణ చేస్తూనే ఈడీ అధికారులు మరికొంత దూకుడు కూడా పెంచారు. కవితకు దగ్గరి బంధువుల మీద కూడా విచారణ చేపడుతున్నారు. అందులో ఆమె ఆడపడుచు కావచ్చు, దాంతోపాటు కొద్దిసేపు క్రితం మేఘ శరణ్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన బంధువులు కూడా వదిలిపెట్టట్లేరు. ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా విచారణ చేపడుతుందని చెప్పుకోవచ్చు. ఒక కవిత బంధువులే కాకుండా ఏకంగా కేజ్రీవాల్కి సంబంధించి సేమ్ అక్కడ కూడా అదే విధంగా రిపీట్ అవుతుందని చెప్పుకోవచ్చు. అక్కడ కూడా మిగతా ఆప్ నేతలకు కూడా ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఆ కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు. కొద్దిసేపటి క్రితం కేజ్రీవాల్ కూడా లేఖ కూడా రాశారు, ఆయన భార్య సునీతకు కూడా ఒక లేఖ రాసేసి ఇందులో దీంతో రాజకీయ కక్ష సాధింపుతోటే ఈ విధంగా ఉంది, దీంతో నేను ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు అంటూ కూడా ఆయన లేఖలో సంధించారు. అంటే నన్ను అరెస్ట్ చేస్తారని నేను ముందుగానే ఊహించాను అంటూ కూడా కేజ్రీవాల్ పేర్కొనడం కూడా గమనార్హంగా చెప్పుకోవచ్చు. రవిచంద్ర, అసలు ఈ మేఘ శరణ్ అసలు ఎవరు? సౌత్ లాబీలో ఈయన పాత్ర ఏంటి? ఈ సౌత్ లాబీలో అంటే ఈ సౌత్ గ్రూప్ సంబంధించి ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో ఉన్నటువంటి కీలకమైన సంస్థ ఈ సౌత్ గ్రూప్ అని చెప్పుకోవచ్చు. ఆ సౌత్ గ్రూప్ లో కొన్ని అందులో వ్యాపారానికి సంబంధించి ఈ మేఘ శరణ్ కూడా సంబంధం ఉంది. ఎందుకు సంబంధం ఉందంటే ఈయన కవితకు సమీప బంధువు కావడంతో కవితే ఈయన ద్వారా కొంత డబ్బులు పంపించి ఉండొచ్చు, దీంతో ఈయనకు కూడా సంబంధం ఉంది. అందులో ఆయన కాల్ డేటా కావచ్చు, అంటే ఆయనకు ఫోన్లో సంబంధించిన వివరాలు కూడా, ఎందుకంటే వారం క్రితం ఆయన ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. మార్చి 15న కవితను అరెస్ట్ చేసే సమయంలో ఆయన ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ రోజు కూడా 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం ఉంటే అందులో ఒక ఫోను మేఘ శరణ్ అయి ఉండొచ్చు. దాంతో ఆయన ఫోన్ను దాంతోపాటు టెక్నికల్గా అంత డేటాను సేకరించి ఆ తర్వాత విచారణ చేస్తే ఈయనది కూడా కీలక పాత్ర ఉంది. ఈయన కవితకు బంధువు కావడంతో ఈయన కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యారంటూ ప్రాథమికంగా ఈడీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తుంది. దాంతో ఆయనను కూడా విచారించడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. సౌజన్య, అంటే ఈ సౌత్ గ్రూప్ లోని మేఘ శరణ్ కీలక పాత్ర అని ఈడీ చెప్తుంది. మరి ఈయన కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంతే ఈ కేసులో ఇప్పటికే 16వ వ్యక్తిగా కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు, ఆ తర్వాత కూడా అరెస్ట్ చేస్తారు. గతంలో కవితకు ఈ కేసెస్ కావచ్చు, ఆమెకు ఫైనాన్షియల్ అంటే ఆర్థిక సంబంధమైన అంశాలు కావచ్చు, అందరం కూడా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బోయినపల్లి అభిషేక్ కావచ్చు, దాంతోపాటు బుచ్చిబాబు కావచ్చు, కవిత ఆడిటర్ని కూడా అరెస్ట్ చేశారు. కవిత ఆడిటర్ని కూడా విచారణ చేపట్టారు. గోరంట్ల బుచ్చిబాబు కావచ్చు, బోయినపల్లి అభిషేక్ కావచ్చు, దాంతోపాటు మాగుంట రాఘవ్ కావచ్చు, వీళ్ళందరూ ఇదే కేసుకు సంబంధించి విచారణ చేపట్టారు. అంటే కవితతో వ్యాపార లావాదేవీల్లో పాల్గొన్నట్టుగా అందరినీ కూడా విచారణ చేపట్టారు. వీళ్ళందరికీ లింకులు ఉన్నాయి, ఎవరెవరికైతే లింకులు ఉన్నాయో ఏకంగా పిఏలను కూడా విచారణ చేపట్టారు. రాజేష్ కావచ్చు, మిగతా
పిఎల్ఎం కూడా కవితకు సంబంధించిన పిఎల్ఎం కూడా వదలకుండా విచారణ చేపట్టాలని చెప్పొచ్చు. అందరూ ఇందులో ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మద్యం ఆ దందాలో ఇందులో ఉన్నట్టుగా వాళ్ళందరినీ కూడా విచారణ చేపడుతున్నారు. కవితకు ఈ ఫైనాన్షియల్ మ్యాటర్లో ఆర్థిక లావాదేవీల్లో ట్రాన్సాక్షన్స్ ఎవరి ద్వారా జరిగినా కానీ అందులో మేక శరణ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా అదుపులో తీసుకున్నట్టుగా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈడీ ఏకంగా కవితను వదలలేదు, ఢిల్లీ సీఎం కూడా వదలలేదు, ముఖ్యమంత్రిని కూడా చూడకుండా ఆయన అదుపులో తీసుకొని విచారణ చేపడుతున్నారు. అందులో భాగంగానే మేక శరణ్ కూడా అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే సంబంధం ఉన్న ప్రతి వ్యక్తిని అరెస్ట్ చేసేసి విచారణ చేపడతారు. ఆ తర్వాత తదుపరి విచారణ తర్వాత కోర్టుకు సబ్మిట్ చేస్తారు. ఇప్పటికే అఫిడవిట్లో ఇందులో పొందుపరచాలని చెప్పుకోవచ్చు. ఈడీ అధికారులు ఈడీ కూడా మరొక అఫిడవిట్ కూడా రెడీ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ముందుకెళ్తున్నారు. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.